హాలిడేస్ అయిపోయాయి, బ్యాక్ టు హోమ్ అండ్ బ్యాక్ టు వర్క్ అండ్ బ్యాక్ టు స్కూల్ అండ్ బ్యాక్ టు వంటగది. సో అందరూ ఏది మిస్ అవ్వకపోయినా మన హౌస్ వైఫ్స్ మట్టుకు ఒకటి మిస్ అవుతామండి, అది అమ్మా నాన్న ప్రేమ. ఎందుకు అలా అంటున్నానంటే, మనకు పెళ్ళై ఎన్ని ఏళ్ళైనా కూడా ఏదైనా సంక్రాంతి కానీ దసరా కానీ సమ్మర్ హాలిడేస్ ఇక్కడ కదా ఎక్కువ హాలిడేస్ వచ్చేవి. సో ఆ హాలిడేస్ రాగానే వెంటనే పిల్లలతోని మంచిగా చక్కగా సర్దేసుకొని హస్బెండ్తో హ్యాపీగా తల్లిగారింటికి వెళ్తాము, పండగలకి ఎంజాయ్ చేస్తాము, తిరిగి ప్రయాణం అవుతాం. ఎందుకంటే ఎప్పటికైనా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే, వాళ్ళ గూడు చేరాల్సిందే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవాల్సిందే. అయితే మన పేరెంట్స్ మనం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారంటే, అరే పిల్లలు వచ్చారు, పిల్లలతో ఇల్లంతా హడావుడి అయిపోయింది, వాళ్ళకి ఏం తెచ్చి పెట్టాలి, ఏం వండి పెట్టాలని చెప్పేసి వాళ్ళు తెగ కంగారు పడి మనకి ఇష్టమైన అన్నీ చేసి పెడతారు. ఇవంతా ఒక ఎత్తు అయితే, తిరిగి మనం మన ఇంటికి వెళ్ళే టైం ఉంటుంది చూసారా, ఆ లాస్ట్ మినిట్ మన కోసం అని అన్నీ సర్ది పెట్టి అప్పాలన్నీ పెట్టి పిల్లలకి డబ్బులు ఇచ్చి గేట్ దాకా వచ్చి పిల్లలకి కిస్సులు పెట్టి మనల్ని దగ్గరికి తీసుకొని మన జాగ్రత్తలు చెప్పి మనం గల్లీ మళ్ళీ దాకా మన ఆటో కానీ కార్ కానీ బండి కానీ వెళ్ళి మనం బాయ్ చెప్తుంటే వాళ్ళు బాయ్ చెప్తూ ఉంటారు. ఎంత బాధగా ఉంటుందో మళ్ళీ అప్పగింతలా అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్ చూస్తే. ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఇవి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దీనికి సంబంధించి లాంగ్ వీడియోలు డిస్కస్ చేస్తూ చాలా మాట్లాడాను, చాలామందికి రిలేటెడ్గా ఉంటుంది హౌస్ వైఫ్స్కి, చూడండి. సో షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.